ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ చేసే పరిపాలన. అక్కడ కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు. క్యాబినెట్ సెక్రటరీ అనేది ఐఏఎస్ లో పెద్ద పోస్ట్ అది. తర్వాత కింద స్టేట్లో రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీ ఉంటారు. ఈ చీఫ్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, కింద ఉన్న ఆఫీసర్లు వీళ్ళు పరిపాలన చేస్తారు. దీన్ని బ్యూరోక్రటిక్ సిస్టమ్ అంటారు, బ్యూరోక్రసీ అంటారు. ఒక్క 5 years లేదా 10 years రాజకీయ వ్యవస్థ మాకు వద్దు అని చెప్పి అనుకొని కేవలం బ్యూరోక్రాట్స్ తో పరిపాలన చేయించండి, అప్పుడు డెఫినెట్గా ఈ మార్పు గ్యారెంటీగా వచ్చింది. అయితే మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, నేను ఓటర్ అండి ఇక్కడ. కరెక్ట్, మీలాంటి నిజాయితీ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, తర్వాత మంచి మంచి వాళ్ళు, ఈ సమాజం నేను బాగుండాలి కాదు, నా సమాజం బాగుండాలి అనే మీలాంటి వాళ్ళు ఇక్కడ రావడము, మీకు అసలు కొత్త థాట్ ఇచ్చారండి. నా డ్యూటీ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైందండి. ఇప్పుడు నాకు అంటే మీలాంటి వాళ్ళు మేము కాస్త ఎన్నుకోవాలి. మాకు మీలాంటి నిజాయితీ పనులు మాకు మీరు కావాలి, మీ అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి నేను తప్పకుండా నాతో పాటు నేను ఒక్కడిని ఒక 50 మందిలో 100 మందిలో నేను కాస్త ఓటర్లను తయారు చేసుకుంటాను. కాబట్టి ప్రతి ఓటరు ఇలాంటి వాళ్ళ యొక్క తపన అర్థం చేసుకొని మనం ఓటర్లను తయారు చేసుకుందాము, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనమే కాపాడుకుందాం. హరిప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు కొంచెం కదా ఉత్తేజం నాకు వస్తుంది నిజంగా. అసలు మేము ఇన్నాళ్ళు ఎందుకు మీరు చెప్పేటువంటి డైమెన్షన్లో మేము ఎందుకు ఆలోచించాలని చెప్పేసి నాకు అంత అనిపిస్తుంది. నిజమే మీరు చెప్పింది. ఎక్కడ చూసినా స్వార్థము ఇదే వస్తుంది. ఇప్పుడు ఒక విషయం అండి, చెప్పండి. ఇప్పుడు రాజకీయం చేసేటప్పుడు పదవిలో ఉండేవాళ్ళు అపోజిషన్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు, వాళ్ళు జైల్లో పెట్టరు. అపోజిషన్ పదవిలో సపోర్ట్ చేస్తారు. ఇది సాధారణ రాజకీయ ధర్మం. ఇప్పుడు ఏమైందంటే పర్సనల్ ఇష్యూస్ అయిపోయింది, పర్సనల్ ఖర్చెస్ అయిపోయింది. నేను సీఎం కాదు, వాడు సీఎం, అటువంటి లాక్ వేయాలి. వాడు సీఎం కాదు, నేను సీఎం, వాడు లాక్ వేయాలి. ఇవి ఉన్నాయి. ఆంధ్రాలో జరుగుతుంది, మీరు చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఈ ఆచారం కరెక్ట్ కాదు. ఇట్లా ఉండరాదు. ఇట్లా ఉండకుండా తమిళనాడు తీసుకుందామండి. అంతకుముందు జయలలిత పరిపాలన చేసింది. ఇప్పుడు స్టాలిన్ వచ్చాడు. స్టాలిన్ బ్యాగులు ఎన్నో ఉన్నాయి జయలలిత బొమ్మతో. ఆ బ్యాగులను తీసేయండి, ఆ బొమ్మలు ఏంటి చెప్పి చెప్పలా. బొమ్మ పంచేయండి, 100 రోజులు పంచుంటాయి. గవర్నమెంట్ సొమ్ము ఏదో వేస్ట్ కావాలి అని చెప్పన్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా, ఈ పార్టీ వచ్చినా ఆ పార్టీ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కూడా అంతకుముందు ఏదైతే గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుందో ఆ నిర్ణయాల్ని వీళ్ళు కొన్ని కొనసాగించుకుంటూ పోవాలి. లేదా పొరపాటు ఈ డెసిషన్ బాగలేదు అన్నప్పుడు దాన్ని రివర్స్ కూడా చేయొచ్చు. మొత్తాన్ని అన్ని తీసేయాలి, వాళ్ళు చేశారు కాబట్టి అని చెప్పడం తప్పు కాదండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం చేసేటువంటి అవి సంక్షేమ పథకాల్ని తీసి పక్కన పెట్టేసి కొత్త పథకాలు చేస్తున్నారు. అది ఎంతవరకు సబబు? అదే కరెక్ట్ కాదు. అసలు సంక్షేమ పథకాలు ఎవరు లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ముఖ్యమంత్రి కూర్చోండి. మీరు బాగా చెప్పారు ఒకటి. ఎందుకంటే వాళ్ళు మన సంక్షేమ పథకాలు మాకు వద్దు, మాకు పరిగణించుకోవాలి. చాలా ఎందుకంటే ఒక ఉద్యోగం కల్పిస్తే నెలకు ఒక 30 నుంచి 40 వేలు సంపాదించుకుంటారండి. ఈ సంక్షేమ పథకాలు తిప్పి కొడితే 1000 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళకు వచ్చేటువంటి ఏమంటారు, పేదరికం పోయిందా? సంక్షేమ పథకాల వల్ల అప్పుడప్పటికి ఇదవుతుంది కానీ తాత్కాలిక ప్రయోజనం కానీ దానివల్ల ఉపయోగం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనం కావాలంటే వాళ్ళకి పని కల్పించాలి. ఎనీహౌ నేను ఒక మాట చెప్తానంటే, చెప్పండి. ఇప్పుడు హరిప్రసాద్ కోనపరెడ్డి అని నేను కొత్త రాజకీయ నాయకుడిని. ప్రజల్లో ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. వెరీ గుడ్. ఏం చేస్తాను చూపిస్తాను, ఏం చేస్తాను ముందే చెప్తాను. నేను ఇది చేయబోతున్నాను అని ముందే చెప్తాను. ఇప్పుడు నేను అన్ని ఏం చేయబోతున్నాను అని మీ ఇంటర్వ్యూలు అన్ని చెప్పాను అనుకోండి, అన్ని చెప్తే ఏమవుతుందంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళు కాపీ కొడతారు. అందుకని నేను పదవిలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తా, ఇచ్చేస్తా అని చెప్తా. ఈ ఉచితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉచితాలు దాదాపు అన్ని కూడా క్యాన్సిల్ చేసి ఉచితాల వల్ల నెలకి 20,000 వస్తుంది అనుకోండి, మొత్తం మీద కలిపి వాళ్ళు 40,000 50,000 వచ్చేలా చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే కావాలండి, మనకు శాశ్వత పరిష్కారం కావాలి. తర్వాత మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రావాలి, ఇతర దేశంతో డబ్బు రావాలి. ఆ డబ్బు రావాలంటే వాళ్ళకి రావాలి, దిగుమతి కావాలి. వాళ్ళు సిగరెట్ కొనుక్కున్నా మనకి ట్యాక్స్ వచ్చింది, వాళ్ళు ఇంకోటి చిన్న కిల్లి కొనుక్కున్నా మన ట్యాక్స్ వచ్చింది. అట్లా విదేశీ మార్గ ద్రవ్యం మనకు రావాలి. మనకు రావాలంటే విదేశంలో మనం అట్రాక్ట్ చేయాలి, ఆకర్షించాలి.
మనము ఇండియాకి పోయి పెట్టుబడి పెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ పోయి పెట్టుబడి పెట్టుకోవాలి, తెలంగాణ పోయి పెట్టుబడి పెట్టుకోవాలి అని వాళ్ళు అనుకోవాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మౌలిక వసతులు అవి బాగా కల్పించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ చేస్తే 190 దేశాల నుంచి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇండియాకి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే, వేల కోట్లు పెట్టాలంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే మౌలిక వసతులు ఉండాలి. మౌలిక వసతులు ఉంటేనే వస్తారు కదండి. కూడా రోడ్లు లేకుండా రారు, సీపోర్ట్ లేకుండా రారు, ఎయిర్పోర్ట్ లేకుండా రారు. కాబట్టి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి. బాగా డెవలప్ చేసి ఇండియా బాగా ముందుకెళ్తుంది, ఇండియాలో మనం డబ్బు పెడితే మనకి బాగా గిట్టుబాటు జరుగుతుంది అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళంతా వాళ్ళు వస్తారు ఇతర దేశాల నుంచి. మీరు నాకు ఇన్స్పిరేషన్గా అవుతున్నారు. ఇప్పుడు ఇంత మిమ్మల్ని తప్పకుండా ఆదర్శం తీసుకుంటాను. చాలా బాగా మీకు అనాలిసిస్ ఇస్తాను. మీరు ఒక పాజిటివ్ థింకింగ్ లేదండి. సమాజంలో వచ్చేసరికి ఎంతసేపు నెగిటివ్, నేనేంటి నాకేం లాభం, మీకు ఓటు వేస్తే నాకేం లాభం అని చెప్పి మేము చూసుకుంటున్నాము. వీళ్ళ చేత ఎలా ఓటు వేయించుకోవాలో వాళ్ళు చూస్తున్నారండి. కాబట్టి ఎక్కడో సిన్సియారిటీ లోపిస్తుందండి. అటు రాజకీయ నాయకుల్లో కూడా మాలో కూడా ఓటర్లో కూడా. కాబట్టి ఆ సిన్సియారిటీ ఏంటో మీకు చెప్తూ ఉంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సి అర్థమవుతుంది. బట్ స్టార్ట్ చేయాల్సింది మాత్రం మేమేనండి. ఎందుకంటే ఓటర్ నేను మీకు ఓటు వేసి మీకు అధికారం ఇచ్చి కూర్చిచ్చినప్పుడే మీరు ఎదురు చేయగలుగుతారు. మీకు కుర్చీ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారులే అనే డౌట్ నాకు ఉంటే నేను బాగుపడదు, మిమ్మల్ని మిమ్మల్ని రాష్ట్రాన్ని బాగుపడేవాళ్ళు. కాబట్టి హరిప్రసాద్ గారు చాలా బాగా చెప్పారండి. నిజంగా మీకు ఉండేటువంటి విజ్ఞానము మీరు ఒక అంటే నాకు తెలిసి మూవింగ్ ఎన్సైక్లోపీడియా ఇన్ పాలిటిక్స్, మీరు రాజకీయాలలో నడుస్తున్న విజ్ఞాన గని మీరు. మీలాంటి వాళ్ళ మేము కదా వాడుకుంటా తప్పకుండాను. కాలకాలం ముందు ఉంది. చాలా బాగా చెప్తున్నారండి, చాలా బాగుంది. ప్రపంచ దేశాల్లో పేరు వచ్చింది మళ్ళీ, అది అందరు చెప్పుకుంటారు. అవును, ఆ దేశం నుంచి నేర్చుకోమని. ఓకే, మిమ్మల్ని నన్ను కలిసి వదిలేసిన రానండి. వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తారు. అప్పుడే వాళ్ళు మనకు అసలు క్యాచ్ చేసుకున్నప్పుడే మనకు ఉద్యోగము వస్తుంది, మనము బాగుపడతాము, దేశము బాగుపడుతుంది, రాష్ట్రము బాగుపడుతుంది, వాళ్ళు బాగుపడతారు, అందరికీ బాగుంటుందండి. అంటే దీంట్లో మీకేంతో మేము త్యాగం చేస్తున్నట్టు కాదండి. మా స్వార్థం ఇక్కడ మేము బాగుపడాలి, మాకు ఈ కష్టాలు మాకు వద్దు, మేము కదా ముందుకు వెళ్ళాలి. దానికంటే మీలాంటి వాళ్ళు మా రూట్ మ్యాప్, మీలాంటి వాళ్ళు రావాలి, మిమ్మల్ని మేము కదా ఎన్నుకుంటాము. తప్పకుండా ఇక్కడ నుంచి మీలాంటి వాళ్ళు మీకు కదా అండగా ఉంటామండి. నేను ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను, సేవలు అందించాను ప్రజలకి. అయితే ఇప్పుడు నేను కొత్త రాజకీయ నాయకుడిగా నన్ను ప్రజలుగా దీవిస్తే, నాకు అధికారం ఇస్తే నేను ప్రజల కోసమే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తాను. ఆ పని కూడా క్లియర్గా కనపడలాగా చేస్తాను. చేసేవాళ్ళు కాదు, దొంగ లెక్కలు కాదు, కాకి లెక్కలు కాదు, కరెక్ట్గా పనిచేసేలా చేస్తాను. అయితే దానికి సంబంధించి ప్రజలు నాకు సపోర్ట్ ఇవ్వాలి, నన్ను నా పార్టీని గెలిపించాలి. గెలిపిస్తే డెఫినెట్గా చేస్తాను. చివరి శ్వాస కూడా ప్రజాసేవలోనే వదిలేస్తాను. మా తప్పులు మేము కలిసి తెలుసుకున్నామండి. మీతో మాట్లాడిన ఈ 5 minutes నాకు ఎంతో నాలెడ్జ్ నాకు వచ్చింది. మీరు తప్పకుండా మీరు ఏదో చేస్తారు మా కోసం అనేటువంటి నమ్మకం ఇప్పుడు నాకు వచ్చింది. కాబట్టి తప్పకుండా మా బాధ్యత మేము కలిసి నెరవేరుస్తాము. ఆ తర్వాత మీ బాధ్యత మీకు ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలు మెచ్చుకునేది, ప్రజలకు వాళ్ళ అవసరానికి వచ్చేది చెప్పారండి. అక్కడే మీ నిజాయితీ ఏంటో బయటపడిందండి. ఒక రాజకీయ నాయకుడుగా లేకపోతే అతను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిగా చెప్పట్లేదండి, రచయితగా దొరికి మోహన్గా చెప్పట్లేదండి. ఇక్కడ సగటు ఓటర్ని, ఈ దేశాన్ని నేను బాగుండాలి, నేను బాగుండాలన్నప్పుడే నా దేశం బాగుంటుంది. కాబట్టి మనం బాగుండాలి. కాబట్టి ఇలాంటి నాయకుడిని ఎన్నుకుందాము. కాబట్టి నేను ఓటేస్తున్నాను వారికి, మీరు కూడా ఓట్లు వేయండి. కొత్త తరం అనేది ఆహ్వానిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.